వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగానాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా రంగానాడు పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, జరగబోయే సభలో ఆ ప్రకటన కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు ఆమె. రంగా ఆశయ సాధన కోసం పనిచేస్తానని ప్రకటించారు. వంగవీటి రాధాకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి. ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మిత్రమండలి దాన్ని బలపరచడం. అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. నా టీం వర్క్ అనేది నేను చేయాలి. ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు. అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్. ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి. ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కనుక అయిపోతే వస్తానని అన్నారు. సో వాళ్ళ కోసం నిలబడ్డారు. సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన. నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను. సో హ్యుమానిటేరియన్గా ఒక సోషల్ కాజ్గా నేను వచ్చాను. మా రాధారంగ మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు. సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము. అది రాధారంగ మిత్రమండలి మెంబర్స్ అందరినీ పర్సనల్గా కలవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ అనేది చేయాలని చెప్పి మా టార్గెట్. అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది. మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికీ చెప్తాను. నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి, రంగా గారు. ఆయన సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఒక ఫ్యామిలీ అండి. ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక ఫ్యామిలీ. మాలో ఎలాంటి విభేదాలు లేవు. అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు, నేను సోషల్ కాస్ట్ కోసం వచ్చాను. రాధారంగ మిత్రమండలి అనేది మనకు ఒక స్టేట్ కాదు, ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు, దేశ విదేశాల్లోనూ ఉన్నారు. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక రాధ ఒక ఆశ వస్తే ఆర్గనైజ్ అంటే దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ లేదండి. మా లాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చినా మేనేజ్ చేయలేము మేము.